మా అమ్మాయిలు నాన్న నీడలో ఉన్నంత వరకు స్వేచ్ఛగా ఎగిరే చిలకలా ఆనందంగా ఉంటాం. కానీ ఒక్కసారి ఆ నీడను దాటామో మా జీవితం పంజరంలో ఉన్న చిలకలా మారిపోతుంది. అమ్మ వెన్నెల, నీకు ఇయ్యాల పెళ్లి సూపులే. పోరుడు మస్తు మంచోడట, పేరు ఆకాష్, సాఫ్ట్వేర్ ఇంజనీరు. నీకు దండం పెడతానే. ఇప్పటికే 10 మంది పెళ్లి కొడుకులు రిజెక్ట్ చేశావు. కొంచెం వీడి మీద దయ చూపించవే. లొకేషన్ వాట్సాప్ చేస్తాను. ఇప్పుడే బుద్ధిగా వెళ్ళి అబ్బాయిని కలు, ఓకేనా? ఉంటా మరి. బా ఏంది పొద్దునే మెలొల్లి, మళ్ళా పెళ్లి చూపులా? అందరు అబ్బాయిలు ఒక్కటే, మళ్ళా వీడు మంచోడంట నేను నమ్మాలంట. ఛా, సరే పోయి వీడి సంగతి ఏందో చూద్దాం. హాయ్ రా. హాయ్. ఏంటే అంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నావు? పెళ్లి చూపులు రా, దానికే వెళ్తున్నా. పెళ్లి చూపులా? అవును, మా ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఏం చేస్తాం? అవునా, మన బ్యాచ్లో నీ పెళ్లి కూడా అయిపోతుందన్నమాట. అయినా ఈ మధ్యన చూస్తున్నా ఫోన్లో చాలా బిజీగా ఉంటున్నావు, ఏంటి సంగతి? ఓ అదా, ఫ్రెండ్ యాప్ రా. ఫ్రెండ్ యాపా అంటే? ఫ్రెండ్ యాప్ మెయిన్ గా ఫీమేల్ ఆడియన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇందులో ఉండే ఆపోజిట్ జెండర్ వాళ్ళు మన మ్యాచ్ కోసం వెయిట్ చేయకుండా ఆడియో ఆర్ వీడియో కాల్లో కూడా మాట్లాడొచ్చు. అవునా, బాగుంది. కానీ ఈ యాప్స్ అన్ని సేఫ్ అంటావా? ఫ్రెండ్ యాప్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ గర్ల్స్. ఇందులో ఓన్లీ వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ యూజర్ కి ఫోటో షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మనం అవతార్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 100 మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని యూజ్ చేస్తున్నారు తెలుసా? అంతేకాదు, ఈ యాప్ ట్రెండింగ్ కూడా. ఒకవేళ మనకి బోర్ కొట్టినా, లోన్లీ ఫీల్ అయినా ఈ యాప్ కొచ్చి చిల్ అవ్వచ్చు. అవునా? ఇంకో ఫన్ పార్ట్ ఏంటో తెలుసా? ఇందులో పరిచయమే ఫ్రెండ్స్ మనకి వర్చువల్ గిఫ్ట్స్ లైక్ yellow ఫ్లవర్స్ ఇస్తారు. అండ్ దాన్ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా more than 1 lakh rupees ఎర్న్ చేయొచ్చు. ఫ్రెండ్ యాప్ ని more than 10 crore యూజర్స్ యూజ్ చేస్తున్నారు. అవునా? ఈ యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు? ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఆర్ కమెంట్ లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నైస్. అయితే నేను ఇప్పుడే అర్జెంట్గా డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే సరే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యా చెప్పండి. ఇక్కడ ఏం బాగుంటాయి? అన్నీ బాగుంటాయండి, కానీ క్యాప్చినో మాత్రం ఇంకా బాగుంటుంది. తీసుకురమ్మంటారా? వద్దులే, తెలుసుకుందామని అడిగా. కావాల్సినప్పుడు నేనే ఆర్డర్ చేస్తా, వెయిట్ చేయి. ఓకే అండి. అబ్బాయిలకి అసలు టైం సెన్సే ఉండదు, వేస్ట్ ఫెలోస్. ఏదో మా అమ్మాయి చెప్పిందని కలవనీకి వచ్చినా కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా బాబు, వెళ్ళిపోదామా? తినేవారు నేను బుక్ చేసిన టేబుల్లో కూర్చుంది. ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ ఈ టేబుల్ నా ఫియాన్సే కోసం బుక్ చేశాను. సో కొంచెం పక్కెళ్ళి కూర్చుంటారా? ఫియాన్సే ఏంది ఫియాన్సే? మంది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మీరు కలవనీకి వచ్చింది నన్నే, నేనే వెన్నెల. ఓ సారీ అండి, వెన్నెల అంటే మీరేనా? మా అమ్మ మీ గురించి చెప్పింది కానీ మీ ఫోటో ఏ చూపించలేదు. బై ద వే, ఐఎమ్ ఆకాష్. మీరు ముందు కూర్చోండి, పరిచయాలు అవే పెరుగుతాయి. ఇదేంటి ఏం మాట్లాడట్లేదు? ఏమన్నా ఆర్డర్ చేద్దామా? ఏ వెయిటర్, నీకు 2 క్యాపర్చినోస్ ఆర్డర్ చేసి ఎంతసేపు అవుతుంది? జల్దీ తీసుకురా. నాకు ఆర్డర్ ఇచ్చిందా? దాంతో మనకెందుకులే, ఇచ్చేద్దాం.
గురించి చెప్పింది కానీ అవే మాటలు మీ నోట వింటే బాగుంటుందేమో. మన గురించి మనం చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది కానీ మీ గురించి చెప్పండి, నేను వింటా. నా గురించి ఏముంటుందిలేండి, నేను జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కూలీని అంతే. కాఫీ తాగండి, చల్లగా అయిపోతుంది. ఓకే. వెన్నెల గారు, మ్మ్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? చిచి చిచి చి, నా ఒపీనియన్లో లవ్ చేసే వాళ్ళంటే పని పాట లేని ఎదవలు. లవ్ అనే మాటే కాదు, ఆ థాట్ కూడా నా మైండ్లోకి వస్తే నా మీద నాకే ఆశయం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, నాది సేమ్ ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా లవ్ అన్న పదం వాళ్ళ నోటి నుంచి వస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. మనది మాత్రం అరేంజ్ మ్యారేజ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా మీరే చెప్పండి. మీరే చెప్పండి. మీరే చెప్పండి. లేదు, మీరే చెప్పండి. మీరే చెప్పాలి. ఇట్లా చెప్పండి చెప్పండి అనుకుంటే జిందగీ మొత్తం గడిపేస్తారా ఏంది? ముందు మ్యాటర్కి రండి. అడగాల వద్దా? ఇలా అడగొచ్చో లేదో తెలీదు. మీకేమైనా నాకేమైనా అడగరా? ఇంతకుముందు ఇంతకుముందు నానుస్తారేంటండి? అడగండి. ఎక్స్ ఎవరైనా ఉన్నారా? ఓసి, ఇది అడగడానికి ఇంతలాగా? అయినా మీకు రామాయణం మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పమంటారేంటండి? లవ్ మీద ఒపీనియనే లేదు, అట్లాంటిది ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్కడో చూసానే ఉన్నాడు అని ఎలా అనుకుంటారండి? వీడేంటి ఇటువైపే వస్తున్నాడు? కుంపతీసి నా పెళ్లి చూపులని తెలిసిపోయిందా ఏంటి? వెన్నెల గారు, టెన్షన్ పడుతున్నారు. ఎనీ ప్రాబ్లం? అంటే పెళ్లి చూపులు కదా, కొంచెం నర్వస్గా ఉంది. వెన్నెలలా ఉంది. ఇక్కడేం చేస్తుంది? ఎవరో అబ్బాయి కూడా ఉన్నట్టున్నారు. ఈ సచ్చినోడు ఏంటి నా వైపే వస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఆకాష్ గారు, మీరు ప్రభాస్ ఫ్యాన్ అని విన్నాను. ప్రాజెక్ట్కి గ్లిమ్స్ చూసారా? 100 times చూశానండి. మా వాడు యాక్టింగ్ ఇరగదీశాడంతే. ఇదిగో, ఇవి నా ప్రాణం. నా ప్రాణాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇవి పెట్టుకొని మళ్ళీ ఒకసారి వినండి. నేను ఇప్పుడే వస్తా. ఓకే. ఇట్రా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? క్యాఫేకి ఎందుకు వస్తారు? కాఫీ తాగనికి వచ్చినా. గాల్లో బాణాలేసిన చాలు కానీ నిజం చెప్పు. నా పెళ్లి చూపులు ఇవ్వాలా? ఏంటి పెళ్లి చూపులా? అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కేఫ్కి ఎందుకు వస్తారు? ఎంట్రీ దానికి వస్తారా? కాఫీ దానికి వచ్చా. ఆ గోరించవలే పో. ఇంకా చూసేసారా? మీరు అడిగిన అడ్రస్ ఇలా వెళ్ళి అలా వెళ్తే వచ్చేస్తుంది. పో ఇంకా. ఎవరితో మాట్లాడుతుంది తిను? ఎవరండి తను? ఎవడో దారినబోయే గొట్టంగాడు. అడ్రస్ మర్చిపోతే చెప్పి పంపించిన. నన్ను దరిద్రం ఇంటిలో చుట్టుకుంది. ఒక్కడు పోయాడు అనుకునే లోపు ఇంకొకడు వచ్చాడు. ఏదో ఒకటి చేయాలి. వెన్నెల గారు, ఎనీ ప్రాబ్లం? అయ్యో, ఇందాక హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు నా రింగ్ పడిపోయింది. నేను వెళ్ళి తెచ్చుకుంటా. అదేంటి 4 rings ఉన్నాయి కదా? ఇంకొకటి 5 ఉండాలి. ఓ, నేను తెచ్చుకుంటా. ఓకే. హాయ్ వెనెలా. హాయ్ సిద్ధు. ఆ రోజు నాకు నీకన్నా అందగతి దొరకదని పోజ్ కొట్టావు కదా, ఇదిగో సింధు నీకన్నా బెస్ట్. మంచిది. వాట్సాప్ అని ఒకటి ఏడ్చింది కదా, అందులో ఫోటో పంపించావచ్చు కదా. ఆ రోజు నువ్వే అన్నావు కదా గెట్ లాస్ట్ అని చెప్పి. ఈరోజు నేను నీకు చెప్తున్నా, గెట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్. అయిందా? ఇంక దొబ్బే. సారీ అండి, కావాలని టచ్ చేయలేదు. పర్లేదులేండి, ఎలాగో ఫియాన్సీని ఫిక్స్ అయ్యారు కదా, టచ్ చేసుకోండి. జిల్లా మా చిట్టా పిల్ల పాల పిట్ట జిల్లా
వెన్నెల్లాగుందేంటి? ఇక్కడేం చేస్తుంది? వీడేంటి ఇక్కడికి వచ్చాడు? దేవుడా, నాకు టార్చర్ ఏంటి దేవుడా? వద్దురా, ప్లీజ్ రా, వెళ్ళిపోరా ప్లీజ్. నాకు బ్రేకప్ చెప్పి ఈడితో మేకప్ వేసుకొని కూర్చున్నావా? ఏ అయ్యో ఆకాష్, వీడెవడో నాకు తెలియదు. ఏయ్ ఎవడ్రా నువ్వు? ఏంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావా? నేను చీప్ ట్రిక్సా? బాగానే ఎక్స్ట్రాలా. ఒక్క నిమిషం ఆగు, నీ దూలు తిరిపోద్ది. ఇది చూడు భయ్యా. అయ్యో ఏం చూపించారా బాబు? బాడీ ఫేస్ రెడ్ అయిపోయింది. ఆగుంటుంది నీకు. ఈ కుంప కొల్లేరైందా వెన్నెల? ఇవన్నీ ఏం నమ్మక ఆకాష్, ఇది నిజం కాదు. యు ఆర్ అ లయర్. ఆ, ఇంతసేపటి నుంచి నువ్వు నిజం చెప్తున్నావు అనుకున్నాను, కానీ నిజాన్ని అబద్ధం అనే ముసుగుతో కప్పావు. అది మామ అట్ట అడుగు. అయ్యో ఆకాష్ కాదు, నేను చెప్పేది విను. జస్ట్ గో టు హెల్ప్. ఆకాష్, గో టు అమీర్పేట్. ఏ ఆకాష్. అయ్యో ఎదవలు నా పెళ్లి మొత్తం పెటాకులు చేస్తారే. ఆకాష్, నువ్వేంటి ఇక్కడున్నావు? కృష్ణ, ఏంటయ్యా స్వామి ఈ ట్విస్ట్? ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి FRND అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లవ్ మినీస్.